అందరికి నమస్కారం. వీడియో అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఒక మాటను చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, దేనిని గూర్చి చింతపడకండి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అనే మాటను మనం చూసాం. ఇక్కడ దేనిని గూర్చి చింతపడకండి అన్నాడు. కానీ మనం అంత చింతపడకుండా ఉంటామా? అంత దిగులు పడకుండా ఉంటామా? అంత భయపడకుండా ఉంటామా? అసలు చేయాల్సిన పనేంటి? ఒకవేళ చింత వచ్చినప్పుడు, దిగులు వచ్చినప్పుడు, పరిస్థితి బాగులేనప్పుడు ఒక వ్యక్తి చేయాల్సిన పనేంటి అంటే ప్రార్థన చేయాలి. కానీ అది మనం చేస్తామా అంటే అలా మనం చెయ్యం. ఆ ఇంటికి వెళ్తాం, ఈ ఇంటికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, మన సమస్యను అందరితో పంచుకుంటాం. కానీ మోకరించి ప్రార్థించలేనటువంటి ఆలోచన మనము కలిగి ఉంటాం. కానీ ఇక్కడ ఏమంటుంది అంటే, మీరు ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే జరగాలనుకుంటున్నారో, ఏదైతే ఆశ కలిగి ఉన్నారో, దేని గురించి అయితే చింతిస్తున్నారు, చింత అనేటటువంటి ఆలోచన మీరున్నారు, దాని గురించి మనం ప్రార్థన చేసి చెప్పాలి అని ఈ మాటను బట్టి అర్థమవుతుంది. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం అన్నిటికంటే మించినటువంటి గొప్ప విషయం ఏంటంటే దేవుని యొక్క సమాధానము మన హృదయాలకు కావలి కాస్తుంది. మనకు ఒక ధైర్యం, మనకు ఒక ఆదరణ, మనలో ఉన్నటువంటి ప్రతి భయం పోవాలి, భయం పోవాలి, ఆదరణ రావాలి, ధైర్యం రావాలి అంటే ప్రతి వ్యక్తి చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థించాలి. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం మనం జీవితంలో? మన వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? మొబైల్ ఎంతసేపు వాడుతున్నారు అని అడిగాను అనుకోండి, ఏమంటారు? ఒకసారి కామెంట్ పెట్టండి. రోజుకి ఎన్నిసార్లు మొబైల్ చూస్తున్నారు, ఎంతసేపు మొబైల్ చూస్తున్నారు? బయట వాళ్ళతో వీళ్ళతో ఎంతసేపు మాట్లాడుతున్నాం? ఇలా చాలా సమయాన్ని మనం వెచ్చిస్తాం. తినడానికి, పడుకోవడానికి, బయట పని చేయడానికి, మాట్లాడడానికి, ఇలా చాలా సమయాన్ని వెచ్చిస్తాం. కానీ రోజులో కనీసం ఒక గంట సేపైనా మనం ప్రార్థన చేయగలుగుతున్నాం మా జీవితంలో? చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ప్రశ్నించుకోండి. ఒకవేళ ఆ ప్రార్థన చేసుకునే పరిస్థితి లేదంటే గాని తప్పకుండా మీరు ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని సమాధానం, ఈ లోకంలో డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఈ లోకంలో ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు, కానీ హృదయంలో సమాధానం లేకపోతే, కలత ఉంటే, చింత ఉంటే, దిగులు ఉంటే, భయం ఉంటే అది చాలా అనర్థానికి దారితీస్తుంది. మనము చాలా నష్టాన్ని చూస్తాం, చాలా ప్రమాదాన్ని చూస్తాం ఈ చింత, దిగులు, భయం ఉన్నప్పుడు. ఇవి లేకుండా ఉండాలి అంటే ప్రతి వ్యక్తి చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థించాలి. ప్రార్థించుదామా? ప్రార్థించే ప్రయత్నం చేద్దామా? ప్రార్థన చేయడానికి సమయం ఇద్దామా? తప్పకుండా ఇవ్వాలి. నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దయచేసి వీడియో మీకు ఈ ఛానల్ మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి కూడాను